మార్టూరులో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీలను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గ్రానైట్ యాజమాన్యాల సంఘం అధ్యక్షులు సురేష్ ప్రకటించారు. బాపట్ల జిల్లా మార్టూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసివేసినట్లు చెప్పారు. గిట్టుబాటు ధర లేక జీతాలు చెల్లించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ 3.5 రూపాయలకే అందిస్తామని హామీ ఇచ్చినట్లు వివరించారు. ప్రభుత్వం ఇస్తానన్న విద్యుత్ సబ్సిడీ ఇవ్వకపోవడంతో గ్రానైట్ వ్యవస్థ కుదేలైనట్లు తెలిపారు. ప్రభుత్వం బలవంతంగా మాపై రుద్దిన సర్వే స్టోన్ అమ్ముడుపోక నరకయాతన పడుతున్నట్లు యజమానులు తెలిపారు. వందల టన్నుల కొద్దీ సర్వే స్టోన్స్ పరిశ్రమలోనే ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. మార్టూరు గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నా పేరు సురేష్. ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం 4 విషయాలు ఉన్నాయండి. దాంట్లో ముందు ముఖ్య ఉద్దేశం ఈ గవర్నమెంట్ లో మాకున్న సమస్యల గురించి దాని గురించి స్ట్రైక్ అంటే స్ట్రైక్ కాదండి, మాకు గిట్టుబాటు ధర లేకపోవడం, పరిశ్రమకు మనుగడ లేకపోవడం వలన అందరం చర్చించుకుని నిరవధికంగా ఫ్యాక్టరీలు మూసివేత దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. జగన్ గవర్నమెంట్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే స్టోన్స్ ఒకటి మెయిన్ ఉద్దేశం. దీంట్లో ఈ స్టోన్ వల్ల మాకు బలవంతాన్ని, మాకు చేత కాకపోయినా బలవంతాన దాని స్టోన్స్ కట్ చేసి కొంత సప్లై చేసాము. కాకపోతే ఇప్పుడు 10-15 లక్షల స్టోన్స్ అంటే దాని వాల్యూ దగ్గర 40-50 కోట్లు ఉన్న స్టాకు ఫ్యాక్టరీలో సుమారు 100 ఫ్యాక్టరీల్లో ఈ స్టాక్ ఉండిపోవడం వలన అక్కడ వాళ్ళకి ఆర్థికంగా పెనుభారం అయిపోయి ఫ్యాక్టరీ నడపలేని దిశగా ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఇది ఒక ముఖ్య ఉద్దేశంగా ఫ్యాక్టరీలు రన్ చేసే పరిస్థితి మాకు ప్రస్తుతానికి లేకపోవడం వల్ల దీన్ని మూసివేత దిశగా నిర్ణయానికి వచ్చాము. ఇదొకటి. రెండోది, జగన్ గారు పాదయాత్ర సమయంలో కరెంట్ అనేది మాకు 3.5 రూపాయలు చేస్తామన్నారు. అంతకుముందు 7 రూపాయలు ఉన్నదాన్ని, దాన్ని కూడా అమలు చేయలేకపోయారు. లాస్ట్ టైం ఏదో జీవో వచ్చి 2 రూపాయలు తగ్గిస్తున్నామన్నారు. అది జరిగి ఇంచుమించు సంవత్సరం అయిపోయినా కూడా ఇప్పటి వరకు దానికి ఇంప్లిమెంటేషన్ ఒకటి చేయలేదు. తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు బాగా సబ్సిడీ ఇచ్చారు. బాగా సంతోషించాము. కొద్దిగా ఇంతకాలం మేము దాన్ని నెట్టుకొచ్చి వ్యాపారం కొద్దిగా నడిచింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ సబ్సిడీ ఇన్సెంటివ్స్ అనేది ఏమి రిలీజ్ చేయటం వలన ఒక సమస్య బాగా మెయిన్ ప్రాబ్లం అయింది. దానితోడు ఇది పక్క జిల్లాల నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలంటే పక్క జిల్లాలన్నీ ప్రైవేట్ సెక్టార్ అయిపోయింది. దానివల్ల అక్కడి నుంచి మెటీరియల్ తెచ్చుకోవాలంటే కొన్ని ప్రైవేట్ వాళ్ళు గొప్ప చెప్పడం వల్ల వాళ్ళు మాకు చాలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇక్కడ తీసుకురావాలన్నా ఆర్థికంగా పెనుభారం అయిపోయి స్లాబ్ సిస్టమ్ అనేది ప్రైవేట్ పెట్టారండి మైనింగ్ రాయల్టీల్లో. అదొకటి మాకు బాగానే ఉపయోగకరమే, కాకపోతే ఉపయోగకరంగా ఉండేది. కాకపోతే మిగతా స్టేట్ మొత్తం ఒక పాలసీ లేకుండా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన గెలాక్సీతో సమానంగా మాది చిన్నది డిగ్రేడ్ మెటీరియల్తో ఉన్న స్టీల్ కలర్ గ్రానైట్ కూడా దాంతో సమానంగా 27,000 మిషన్ కని ప్రకటించారు. మిగతా జిల్లాల్లో దాన్ని 22,000గా ఉంది. దానివల్ల ఒక్కొక్క మిషన్ మీద ఒక 5,000 రూపాయలు ప్రతి నెల భారం వల్ల దానికి సంవత్సరం అయ్యేసరికి లక్షలాది రూపాయల వల్ల కూడా మేము మిగతా జిల్లాలతోటి కానీ మిగతా స్టేట్లతో కానీ పోటీ పడలేక డీలా పడిపోయి వ్యాపారం సరిగా లేక సరైన సేల్స్ లేక దానివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాము. ఈ సమస్యలన్నీ ఇవి కాకుండా ఇంకా 2-3 సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిస్థితుల్లో చెప్పుకునేది కాదు. దానితోడు మాకు ఇవన్నీ ఇలా ఒక విధంగా ఉంటే ఏదో అధికారులు ఇవన్నీ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయండి. అవి కూడా ఒక పెనుభారంగా తయారైపోయి మూసివేత దిశగా మేము నిర్ణయానికి వచ్చామండి. ఈ పరిశ్రమల మూత ఏదనేది రేపు 10వ తారీఖు నుంచి మేము నిరవధికంగా మా సమస్యలు తేలే వరకు అందరం ఉన్నామండి. నడిపినా ఒకటే, నడవకపోయినా ఒకటే. నడిపితే ఇంకా పెనుభారం పడుతుంది కాబట్టి దానివల్ల మేము ఈ నిర్ణయానికి వచ్చాము. కాకపోతే మా ఎందు దయ ఉంచి మా సమస్యలు తొందరగా కొద్దిగా సాధ్యం తొందరగా తీర్చగలిగితే మేము కొద్దిగా అందరితో దీనివల్ల లక్షలాది మంది ఈ గ్రానైట్ పరిశ్రమలో లక్షలాది మంది ఉపాధి కలిగిస్తున్నారండి. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి రోడ్డును పడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మా సమస్యలన్నీ దయ ఉంచి మా ఎందు విన్నవించుకుంటున్నాము. దానికి కొద్దిగా పరిష్కరించవలసిందిగా కోరుతున్నాము. చెప్తున్నా అండి, మాకు ముఖ్యంగా 5 సమస్యలు ఉన్నాయి. ఫస్ట్ సర్వే స్టోన్స్ అండి. ఈ సర్వే స్టోన్స్ అనేది ఆ రోజు ఏడీ గారు డీడీ గారు వచ్చి మీటింగులు పెట్టి మేము కొయ్యమంటే నానా యాతనకు గురి చేసి
వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి మా ఫ్యాక్టరీ మీద కొలతలు కొంచి మీరు బ్లేడ్కి ఇన్ని రాళ్ళు కొయ్యకపోతే మీ మీద కేసులు రాద్దామని బలవంతంగా మేము ఫ్రీగా రాయిస్తామని చెప్పి మా చేత కొంచారండి. ఆ కొంచిన క్రమంలో సుమారు ఈ జిల్లాలో 10 లక్షల రాళ్ళు ప్రజెంట్ ఆగిపోయి ఉన్నాయి. ఆ కోసే క్రమంలో ఫస్ట్ ఫ్రీ రాయిస్తామన్నారు. తర్వాత రాళ్ళు ఇకపోగా ఆ డంపుల్లో డోర్లలో ఏడబడితే ఆడ క్వారీలో పడేసిన వాళ్ళ మా మీద ఉన్న భయాందోళనతో మేమే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసుకుని ఆ రాళ్ళన్నీ తీసుకొచ్చి కోసాం. ఇక్కడ సుమారు 10 లక్షల రాళ్ళు ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళు మాకు ఇంతవరకు సుమారు 6 నెలల నుంచి ఆర్డర్లు ఇవ్వక నాన్న ఇబ్బంది పెట్టినందువలన ఆ ఫ్యాక్టరీలో పోవటానికి కూడా ఇబ్బంది జరుగుతూ ఆ ఫ్యాక్టరీని నడుపుకోవడానికి అవకాశం లేక ఈ రాళ్ళు అనేది ప్రజెంట్ ఈ రోజుకి శ్రీకాకుళం, చిత్తూరు వారికి ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు. బాపట్ల జిల్లాలో సప్లై ఎక్కువ ఉంది, కొన్ని ఒత్తిడి పెట్టింది ఇక్కడే. మాకు ఆర్డర్ లేకుండా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము డిపార్ట్మెంట్ వారిని కానీ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ నాయకులు అందరూ చుట్టూ తిరుగుతూ మాకు అవకాశం వరకు అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా చూస్తాం చేస్తామన్నారు కానీ దాని మీద స్పందన అనేది మాకు ఇంతవరకు కనపడలేదు కనుక ఆర్థికంగా మేము దీని కూడా నష్టపోయాం. సుమారు 40-50 కోట్ల వరకు దాన్ని వాళ్ళు తీసుకొని మాకు ఈ వెసులుబాటు కల్పించినచో ఈ ఫ్యాక్టరీలో నడపడానికి అవకాశం ఉంటుంది. ఒక కమిటీని వేసి స్లాబ్ సిస్టాన్ని క్రియేట్ చేశారు. ఆ స్లాబ్ సిస్టంలో అన్ని జిల్లాలకు 22,000, ప్రకాశం జిల్లాకు 27,000గా నిర్ణయించారు. మేము ప్రకాశం జిల్లాలో ఆ రోజు కలిసి ఉన్నందువలన అయ్యా మాది కలర్ గ్రానైట్, మాకు 27 పెనుభారం అవుతుంది కాబట్టి మమ్మల్ని తగ్గించమని మేము వేడుకున్న సందర్భంలో అయ్యా మీకు 1-2 నెలల్లోనే జిల్లా మారిపోతుంది, ఆటోమేటిక్గా మీరు కూడా 22,000కే వస్తారు, దాని గురించి మీరు దిగులు పడాల్సిన పని లేదని ఆ రోజు ఉన్న కమిటీ కానీ డిఎంజీ గారు కానీ మినిస్టర్ గారు కానీ మాకు అభయం ఇచ్చుండారు. కానీ ఈ రోజుకి నోచుకోక అమైన్మెంట్ చేయలేదు కాబట్టి మేమేం చేయలేము అని ఒక నెల ఇచ్చి కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేసి ఈ రోజుకి ఆ మాటలు చెబుతున్నారు. ఆ 5,000 ఒక బ్లేడ్కి 5,000 కాడికి వస్తే 4 మిషన్ల బ్లేడ్ అయితే నెలకి 20,000, సంవత్సరానికి 2,40,000 రూపాయలు పెనుభారం అవుతుంది. కాబట్టి అది ఆ స్లాబ్ సిస్టాన్ని 22,000గానే మాకు క్రియేట్ చేసి ఆ భారాన్ని తగ్గించవచ్చు, కొంత మేము ఫ్యాక్టరీ నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో సుమారుగా 570 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీల మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు 2 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉద్యోగాలు లేక రైతువారి కుటుంబాల నుంచి యువత వచ్చి ఈ ఫ్యాక్టరీని నడిపి జనాన్ని జీవనోపాధి వీళ్ళు జీవనోపాధి చేసుకుంటూ ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఉపాధి కల్పించే క్రమంలో ఈ భారాలు మోయినందువలన అది యువత కానీ ఫ్యాక్టరీ ఓనర్లు కానీ అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని మాకు అవి తగ్గించవలసిందిగా కోరుతున్నాం. కోవిడ్ టైంలో కరెంటు బిల్లు తీసేస్తా ఉన్నారు నామినల్ ఛార్జీ కనుక, అది తీసేయక ఆ రోజు తీసేసామని కట్టండి మళ్ళీ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ 182 కోట్ల రూపాయలు మేము ఆ భారం తగ్గిస్తున్నామని పేపర్లో ప్రకటనలో పాలాభిషేకాలు చేసాం వాళ్ళు ఇచ్చినందువలన. కానీ ఈ రోజుకి అమలుకు నోచుకోలేదు. అది కూడా ఒక భారం మాకు ఉన్న దాంట్లో. తర్వాత ఆఫీసుల వేధింపులు గత నెల 31వ తారీఖు నాడు ఏది ప్రైవేట్ సైన్యంతో ఫ్యాక్టరీ మీద దాడి చేశారు. ఆ దాడి గుండా కొన్ని కేసులు కూడా అయినాయి. ఇలాంటివన్నీ పునరావృతం కాకుండా మీరు పరిశీలించి మాకు మెయిల్ చేసి మమ్మల్ని ఆదుకుంటారని ఆశిస్తున్నాం. ఇది చేసే వారికి మేము ఫ్యాక్టరీ నడపలేని పరిస్థితిలో ఉన్నందువలన మా అంతటా మేము స్వచ్ఛందంగా రేపటి నుంచి అమావాస్య సందర్భంగా మేము ఫ్యాక్టరీ మూసివేతకి నిర్ణయించుకున్నాం. దానికి అందరం భాగస్వాములుగా ఒక నిర్ణయాన్ని కట్టుబడి దీన్ని అందరికీ తెలిసే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.